హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'పల్లవి కథల ప్రపంచం' ఛానల్‌కి స్వాగతం. ఈరోజు స్టోరీ 'ముడిపడిన బంధం' ఎపిసోడ్ 114. ఈ స్టోరీ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే గనుక ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోనికి వెళ్ళిపోదాం. అర్జున్ పరిగెత్తుకుంటూ వచ్చి, విరాట్, ఆ వెహికల్ మనది కాదు. లోపలికి ఎలా వచ్చిందో కూడా అర్థం కావడం లేదు. ఇదంతా చూస్తుంటే ఎవరో కావాలని ఇదంతా ప్లాన్ చేశారేమో అనిపిస్తుంది అని కంగారుగా అంటాడు. విరాట్ గీత వైపు చూసి, ఏం జరుగుతుంది అంజలి? నా మీద అటాక్ జరుగుతుందని నీకు ముందే తెలుసు కదా అని గంభీరంగా అడుగుతాడు. గీత ఏడుస్తూ తెలుసు అని తల నిలువుగా ఊపుతుంది. విరాట్ గీత వైపు కోపంగా చూస్తూ, ఎవరు నా మీద అటాక్ చేయాలని చూసింది అని అనడంతో గీత భయంగా చూస్తూ మౌనంగా ఉంటుంది. విరాట్ చాలా గంభీరంగా, నిన్నే అంజలి అడిగేది, ఎవరు ఇదంతా చేసింది అని కోపంగా అడుగుతాడు. గీత భయంతో ఒక్కడుగు వెనక్కి వేసి, చక్రపాణి చక్రపాణి పెద్ద కొడుకు దేవా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళ ఫాదర్ని జైల్లో పెట్టించినందుకు నీ మీద రివెంజ్ తీర్చుకోవాలి అనుకున్నాడు. అందుకే నీ మీద అటాక్ చేయించడానికి ప్లాన్ చేశాడు అని ఏడుస్తూ చెప్తుంది. అర్జున్ అనుమానంగా చూస్తూ, వాడి గురించి నీకెలా తెలుసు గీత అని అడుగుతాడు. విరాట్ గంభీరంగా, వాడి గురించి నీ చెల్లికి మాత్రమే తెలుసు అర్జున్ అని అనడంతో గీత ఒక్కసారిగా షాక్ అయి విరాట్ వైపు అలానే చూస్తూ ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావు? నాకేం తెలీదు అనుకుంటున్నావా? నాకన్నీ తెలుసు. తెలిసినా ఇన్ని రోజులు మౌనంగా ఎందుకు ఉన్నానో తెలుసా? నీ అంతట నువ్వు వచ్చి చెప్తావా ఏమో అని వెయిట్ చేస్తున్నాను. అందుకే అన్ని నిజాలు తెలిసినా ఇప్పటి వరకు నిన్ను ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు. నన్ను ప్రేమించానని అబద్ధం చెప్పావు. మీ అక్క ప్రేమ గెలిపించడం కోసం నన్ను, మా ఇంట్లో ఉన్న అందరినీ మోసం చేశావు. మీ అక్క పెళ్లి జరగగానే నన్ను ఎలా అయినా వదిలించుకొని ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అనుకున్నావు. దీనంతటికీ కారణం ఎవరు? ఇప్పటికైనా నిజం చెప్తావా? లేదు అంటే నాకు తెలిసిందే నిజమని నమ్మమంటావా అని గంభీరంగా అడుగుతాడు. గీత విరాట్ వైపు కోపంగా చూస్తూ, మీకేం తెలుసో నాకు తెలియదు. నేను మిమ్మల్ని మా అక్క కోసం పెళ్లి చేసుకున్నానన్న మాట నిజం. కానీ నాకే తెలియకుండా మిమ్మల్ని ప్రేమించడం మొదలుపెట్టాను. ప్రతిరోజు నేను ఎంత ఏడుస్తున్నానో మీకేం తెలుసు? మీరు నన్ను ప్రేమించారని నాకు తెలుసు. అయినా నేను మీ దగ్గరికి రాలేను. ఎందుకంటే మీరే నా భర్తని వాడికి తెలిస్తే వాడి వల్ల మీకు ప్రమాదం జరుగుతుంది. అసలు నేను ఎవరిని పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను. నా చదువు పూర్తయిన తర్వాత అందరికీ దూరంగా వెళ్ళిపోవాలి అనుకున్నాను. కానీ మా అక్క వల్ల మిమ్మల్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మీరు నన్ను భారీగా యాక్సెప్ట్ చేయకూడదని మీరు పెట్టిన ప్రతి కండిషన్‌కి ఒప్పుకున్నాను. చివరికి మీ ఇంట్లో పని మనిషిగా ఉండమన్నా నాకు బాధగా అనిపించలేదు. ఆ రోజు నేనెంత సంతోషపడ్డానో నాకే తెలుసు. కానీ నాకు తెలియకుండానే నా మనసులో స్థానం మీకిచ్చేశాను. మిమ్మల్ని నా భర్తగా ఫీల్ అవ్వడం మొదలుపెట్టాను. నాకు తెలుసు నేనెప్పటికైనా అందరిని వదిలేసి దూరంగా వెళ్ళిపోవాలి. అందుకే నా మనసులో మాట మీకు చెప్పలేదు. ఆ భగవంతుడు నా ఆనందాన్ని చూడలేక ఆ దేవాన్ని మళ్ళీ నా జీవితంలోనికి తీసుకొచ్చాడు. వాడు చాలా డేంజర్ విరాట్. అందుకే వాడి నుండి నిన్ను కాపాడుకోవడానికి నీకు దూరంగా ఉన్నాను. మిమ్మల్ని మోసం చేయాలనే ఉద్దేశం నాకు ముందు నుంచి లేదు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి అని ఏడుస్తూ అడుగుతుంది. విరాట్ గీతను దగ్గరికి తీసుకొని తన కళ్ళలోకి సూటిగా చూస్తూ, నా మీద నమ్మకం ఉందా అంజలి అని అడుగుతాడు. గీత విరాట్ కాలర్ పట్టుకొని అతని వైపు సూటిగా చూస్తూ, ఈ భూమి మీద ఎవరినైనా నమ్ముతాను అంటే అది మిమ్మల్నే సార్. మీకేమన్నా అయితే నన్ను నేను క్షమించుకోలేను. నేను బ్రతికుండలేను. మీకు దూరంగా ఉండైనా నేను బ్రతకగలనేమో కానీ నా వల్ల మీకేమైనా జరిగితే మరుక్షణమే నేను చచ్చిపోతాను అని ఏడుస్తూ అంటుంది. విరాట్ గీతను గట్టిగా హగ్ చేసుకొని, కట్టుకున్న భార్యను కూడా కాపాడుకోలేనంత బలహీనుడు అనుకుంటున్నావా అంజలి నీ భర్త అని ఎమోషనల్గా అడుగుతాడు. గీత ఏడుస్తూ తన తలని అడ్డంగా ఊపుతూ, అలా అనకండి సార్ అని అంటుంది. విరాట్ గీత కళ్ళు తుడిచి, నా మీద నమ్మకం ఉంటే ఏం జరిగిందో చెప్పు.
నువ్వు ఇంతలా బాధపడినా వాడి సంగతి నేను చూసుకుంటాను. లేదు, నా మీద నమ్మకం లేదు అంటే మాత్రం వాడికి భయపడి నన్ను వదిలేసి ఇక్కడి నుండి దూరంగా వెళ్ళిపో. నువ్వు వెళ్ళడానికి నేనే దగ్గరుండి హెల్ప్ చేస్తాను. కానీ అంజలి, నీ భర్తని అందరి ముందు భార్యను కూడా కాపాడుకోలేని బలహీనుడుగా నుంచో పెడతావా అని ఎమోషనల్గా అడుగుతాడు. గీత విరాట్ని గట్టిగా హక్ చేసుకొని, మీరు అలా మాట్లాడకండి సార్, నాకు చాలా ఏడుపు వస్తుంది అని ఏడుస్తూ అంటుంది. గీత తన కన్నీళ్లు తుడుచుకొని విరాట్ కళ్ళలోకి సూటిగా చూస్తూ, సార్, నాకు ఒక మాట ఇస్తారా అని అడుగుతుంది. విరాట్ అనుమానంగా చూస్తూ, నా నుండి దూరంగా వెళ్ళాలి అని తప్ప ఏదైనా అడుగు అంజలి, తప్పకుండా చేస్తాను అని గంభీరంగా అంటాడు. గీత కోపంగా చూస్తూ, ఇప్పటి వరకు వాడికి భయపడి ఇక్కడి నుండి దూరంగా వెళ్ళిపోవాలి అనుకున్నాను సార్. కానీ మీరు నాకు మాట ఇవ్వండి, వాడి జీవితంలో ఏ ఆడపిల్ల జోలికి వెళ్లకుండా వాడికి తగ్గ పనిష్మెంట్ ఇవ్వాలి. వాడి గురించి మీకు తెలీదు సార్. వాడు ఎంత శాడిస్ట్ వెధవ అంటే, చిన్న పిల్లనని కూడా చూడకుండా వాడు నాకు 17 ఇయర్స్లోనే మెంటల్ టార్చర్ పెట్టాడు. వాడి వల్ల నా లైఫ్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది అని ఏడుస్తూ అంటుంది. విరాట్ గీతను దగ్గర తీసుకొని, అంజలి, వాడి వల్ల ఎవ్వరికీ ఎలాంటి హాని జరగకుండా నేను చూసుకుంటాను. నీకు మాట ఇస్తున్నాను అంజలి, వాడిని అంత ఈజీగా వదలను. అసలేం జరిగిందో ఫస్ట్ క్లియర్గా చెప్పు అని గంభీరంగా అడుగుతాడు. గీత విరాట్కి దేవా గురించి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. మీ అందరికీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నుండి ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. సో మరీ లెంతీగా అయితే ఏమీ ఉండదు. చాలా కొన్ని ఎపిసోడ్స్లో అయితే కంప్లీట్ చేస్తాను. పదండి అందరం కలిసి గీతకి దేవా టార్చర్ ఎలా స్టార్ట్ అయిందో చూద్దాం. టైం మార్నింగ్ 10:30 అవుతుంది. బెడ్ మీద ముసుగు తన్ని పడుకొని ఉంది. లక్ష్మి గారు గట్టిగా అరుస్తూ రూమ్లోనికి వచ్చి, గీత, టైం ఎంత అవుతుందో చూసావా? ఆడపిల్లలు ఎవరైనా ఈ టైం వరకు పడుకుంటారా? ఇలాగే చేస్తే రేపు పెళ్ళైన తర్వాత మీ అత్తగారింట్లో నన్ను తిడతారు అని కోపంగా అంటారు. గీత తన మీద ఉన్న బెడ్షీట్ తీసి పక్కన పడేసి బెడ్ మీద బాసం బట్ట వేసుకుని కూర్చుని కోపంగా చూస్తూ, అమ్మా, నీకెన్నిసార్లు చెప్పాను, నన్నులాగా ఇష్టపడేవాడిని పెళ్లి చేసుకుంటాను. నేనెప్పుడు లేచినా ఏమీ అనకూడదు. నాకు ప్రతిరోజు కాఫీ తీసుకొచ్చి ఇవ్వాలి. అలాంటి వ్యక్తిని ఎత్తుక్కొని మరీ పెళ్లి చేసుకుంటాను. అంతేకాని నీకులాగా రోజు 10 అవుతుంది, 9 అవుతుంది అని తిట్టే ఇంటికి నేను చచ్చిన వెళ్ళను. అయినా ఈ గీతను పెళ్లి చేసుకోవాలి అంటే వాడికి ఎక్కడో రాసి పెట్టి ఉండాలి అని తన కాలర్ ఎగరేసి అంటుంది. లక్ష్మి గారు నెత్తి మీద ఒక్క ముట్టికాయ వేసి, ఈ సకలే తగ్గించుకోమని చెప్పేది. మీ అక్కని చూడు, పొద్దున్నే లేచి చక్కగా దేవుడికి పూజ కూడా చేసింది. నువ్వు ఉన్నావు, మొగరాయుడులాగా తయారయ్యావు. నీకన్నా ఆనంద్ 1000 రెట్లు నయ్యం తెలుసా? నువ్వు బయటకు వెళ్ళావంటే ఏ రోజు ఏ గొడవ తీసుకొస్తావని భయంతో చచ్చిపోతున్నాను అని కోపంగా అంటారు. అరవింద్ గారు, ఏంటి లక్ష్మి, పొద్దున్నే నా బంగారు తల్లిని తిడుతున్నావు అని చిరుకోపంగా అంటారు. గీత పైకి లేచి అరవింద్ గారి దగ్గరకు వెళ్ళి, అలా అడగండి డాడీ, మీ భార్యకి రాను రాను భయం లేకుండా పోతుంది. చూడండి, టైం 10:30 కూడా అవ్వలేదు, అప్పుడే నన్ను లేపేస్తుంది అని బాధగా అంటుంది. అరవింద్ గారు లక్ష్మి వైపు కోపంగా చూస్తూ, చూడు లక్ష్మి, నీకేదైనా అవసరం అయితే ఉన్నాడు కదా నీ పుత్రరత్నం, వాడిని అడిగి చేయించుకో. అంతేకాని నా చిన్ని తల్లిని ఇష్టం వచ్చినట్లు తిట్టావంటే అస్సలు ఊరుకోను అని గీత వైపు చూస్తూ, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా తల్లి, ఈలోపు మీ అమ్మకి నేను పనిష్మెంట్ ఇస్తానుగా అని అంటారు. గీత అరవింద్ గారి బొగ్గన చిన్న ముద్దు ఇచ్చి, థ్యాంక్ యూ డాడ్ అని చెప్పి అక్కడ నుండి వాష్రూమ్కి వెళ్తుంది. లక్ష్మి గారు గుర్రుగా చూస్తూ ఉండడంతో అరవింద్ ఆవిడ దగ్గరకు వచ్చి, సారీ లక్ష్మి, ఇవేమీ మనసులో పెట్టుకోకు అని నవ్వుతూ అంటారు. తెలుసు కదా, గీతను ఏమైనా అంటే నాకు కోపం వస్తుంది అని అనడంతో ఆవిడ కోపంగా, అతిగారాభం చేసి నెత్తినెక్కించుకోకండి. అది భయం భక్తి లేకుండా తయారై మనం మొయ్యలేని సమస్యలు తీసుకొచ్చి మన నెత్తిన పెడుతుంది. అప్పుడు అర్థమవుతుంది మీకు నా బాధ అని కోపంగా అంటారు. గీత చక్కగా ఫ్రెష్ అయి బయటకు వచ్చి చూసేసరికి ఆనంద్ టిఫిన్ తింటూ కనిపించడంతో ఆనంద్ పక్కన కూర్చొని, హాయ్ బ్రో, ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. ఆనంద్ చిన్నగా మాట్లాడుతూ, ఎందుకు గీత అమ్మకి కోపం తెప్పిస్తావు, కొంచెం కామ్గా ఉండొచ్చు కదా అని అడుగుతాడు. నువ్వు ఉండు బ్రో, నువ్వు కామ్గా ఉండి, అక్క కామ్గా ఉండి, నేను కామ్గా ఉంటే ఇల్లంతా బోర్గా ఉంటుంది. అందుకే
మీరిద్దరూ కామ్‌గా ఉండండి. నేను నా రేంజ్‌లో అల్లరి చేస్తాను" అని నవ్వుతూ అంటుంది. గుమ్మం దగ్గర పక్కింటి ఆంటీ కనిపించడంతో గీత భయంగా "బ్రో సేవ్ మీ డెవిల్ వస్తుంది" అని భయంగా అంటుంది. పక్కింట్లో ఉండే పారిజాతం "లక్ష్మి, లక్ష్మి" అని గట్టిగా పిలుస్తూ వస్తుంది. లక్ష్మి గారు ఆవిడకి ఎదురు వెళ్ళి "ఏంటక్కా ఇలా వచ్చారు?" అని అనుమానంగా అడుగుతుంది. ఆవిడ ఫేస్ అంతా నీరసంగా పెట్టి "ఏమని చెప్పమంటావు లక్ష్మి? మీ ఇద్దరు పిల్లలు బంగారాలు. వంక పెట్టడానికి కూడా ఏమీ ఉండదు. కానీ మీ మీ గీత ఉంది కదా! ఉత్త కోతిపిల్ల. ఏదో నా జుట్టు అంతా ఊడిపోయింది కదా అని సగరం పెట్టుకొని మేనేజ్ చేస్తున్నాను. ఆ సగరం తీసి వాష్ చేసి బయట తీగ మీద ఆరేశాను. అంతే. అది చూసి ఆ పిల్ల గ్యాంగ్‌ను వేసుకొని ఆ సగరం తీసుకువెళ్ళి మన వీధి అంతా తిప్పి చూపించింది. అందరి ముందు తల ఎత్తుకోలేకపోయాను లక్ష్మి. అంతటితో ఆగిందా? మా చింటూగాడు చాక్లెట్ తింటుంటే వాడిని బెదిరించి వాడి దగ్గర చాక్లెట్ లాక్కుంది. ఇప్పుడు వాడు నాకదే చాక్లెట్ కావాలని ఏడుస్తూ కూర్చున్నాడు. ప్రతిరోజు ఇలా చేస్తుంటే మేము ఈ కాలనీలో ఉండాలా వద్దా? అని కోపంగా అడుగుతుంది. లక్ష్మి గారు ఆమెను బుజ్జగిస్తూ దాని సంగతి నేను చూసుకుంటానక్కా. ఇంకొకసారి మీ జోలికి రాదు. నాది గ్యారంటీ. మీరు వెళ్ళండి అని నెమ్మదిగా అంటుంది. గీత ఆనంద్ వెనక దాక్కొని అన్నయ్య ప్లీజ్ సేవ్ మీ. మన మదర్ ఇండియా ఈరోజు నన్ను చంపేస్తుంది అని భయంగా అంటుంది. ఆనంద్ మెల్లగా మాట్లాడుతూ అదంతా వాళ్ళని ఇబ్బంది పెట్టక ముందు చూసుకోవాలి. నువ్వేమైనా చిన్నపిల్లవా గీత? ఆ పిల్ల గ్యాంగ్‌తో కలిసి మన కమ్యూనిటీలో ఉన్న అందరిని ఇబ్బంది పెడుతున్నావు. ఈ విషయం డాడీ వరకు వెళ్ళాలి. అప్పుడుంటుంది నీకు అని కోపంగా అంటాడు. లక్ష్మి గారు అట్లకాడ తీసుకొని గీత ఎదురుగా వచ్చి నుంచొని కోపంగా చూస్తూ ఉంటుంది. గీత ఏడుపు వేస్తూ తన స్టమక్ పట్టుకొని లక్ష్మి నాకింకా ఫుడ్ పెట్టలేదు. చూడు నా బొజ్జ ఏడుస్తుంది అని నీరసంగా అంటుంది. లక్ష్మి గారు అట్లకాడ తీసుకొని నీకు పెట్టాల్సింది ఫుడ్ కాదే. 4 తగిలిస్తే అప్పుడు కానీ నువ్వు దారిలోకి రావు. ఈ కమ్యూనిటీలో నువ్వు కదపని ఇల్లంటూ ఉందా? రోజుకి ఇద్దరు ముగ్గురైనా వచ్చి నీ మీద ఏదో ఒక కంప్లైంట్ చేస్తూనే ఉండాలి. నువ్విక మారవా గీత అని గీత వెనక పడతారు. గీత బయటకు పరిగెడుతూ లక్ష్మి నా వెనక పడి నీ ఎనర్జీ వేస్ట్ చేసుకోకుండా నా కోసం బిర్యానీ చేసి రెడీగా ఉంచు. నేను నా ఫ్రెండ్ని కలిసి వస్తాను అని బయటకు వెళ్తుంది. లక్ష్మి అట్లకాడ గిరాట వేసి రావే సాయంత్రం ఇంటికే కదా వస్తావు. అప్పుడుంటుంది నీకు నా చేతుల్లో. బిర్యానీ కావాలా? రా బాగా చేస్తా. నిన్ను కాదు ముందు మీ నాన్నను తన్నాలి. అప్పుడు కానీ నీకు బుద్ధి రాదు అని కోపంగా అనుకుంటూ లోపలికి వెళ్తుంది. అరవింద్ గారు ఏమైంది లక్ష్మి? ఇంకా నీ కోపం తగ్గలేదా? ఇంతకీ నా బంగారు తల్లికి టిఫిన్ పెట్టావా లేదా? అని అనుమానంగా అడుగుతారు. లక్ష్మి గారు కోపంగా చూస్తూ మీ బంగారు తల్లి ఇంట్లో ఉంటేనే కదా నేను టిఫిన్ పెట్టడానికి. సండే వచ్చిందంటే చాలు కమ్యూనిటీలో ఉన్న పిల్లలందరినీ వేసుకొని రోడ్ల మీద తిరగడానికి పోతుంది అని కోపంగా అంటారు. అరవింద్ గారు అయ్యో ఏమీ తినకుండా వెళ్తే నీరసం వస్తుంది కదా లక్ష్మి. పిల్ల బయటికి వెళ్ళేటప్పుడు ఫుడ్ పెట్టి పంపాలని తెలీదా నీకు అని కోపంగా అడుగుతారు. లక్ష్మి గారు కోపంగా చూస్తూ చూడండి అసలే చాలా కోపంలో ఉన్నాను. నీ కూతురు నా నుండి తప్పించుకుని బయటకు పోయింది. మీకు పారిపోయే ఛాన్స్ కూడా ఇవ్వను. దాని బదులు మీకే పడతాయి చూసుకోండి అని చెప్పి అక్కడ నుండి కిచెన్లోనికి వెళుతుంది. ఆనంద్ వైపు చూసి ఏమైంది ఆనంద్? మీ అమ్మ ఎందుకు అంత కోపంగా ఉంది అని అడుగుతారు. ఆనంద్ గీత చేసిన ఘనకార్యం చెప్పడంతో అయ్యో గీతమ్మ ఈ కమ్యూనిటీలో ఈ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి నిన్ను చూస్తే కుళ్ళు. అందుకే ప్రతి చిన్న విషయానికి మీ అమ్మ దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేస్తారు అని చిరుకోపంగా అనుకుంటారు. గీత బయటకు వెళ్ళి తన గ్యాంగ్ను వేసుకుని ఫుల్గా తిరిగి సాయంత్రం ఎప్పటికో ఇంటికి వస్తుంది. లక్ష్మి గారు ఉన్నారేమో అని భయంగా చూసుకుంటూ మెల్లగా నడుచుకుంటూ లోపలికి వస్తుంది. తన రూమ్లోనికి వెళ్ళి ఫ్రెష్ అయి బయటికి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటుంది. లక్ష్మి గారు చూసి కూడా ఏమీ పట్టనట్టు ఉండడంతో గీత ఫేస్ డల్గా పెట్టి అమ్మా సారీ అమ్మా ఇంకెప్పుడు ఇలా చేయను. ఆవిడ సగరం పెట్టుకొని బిల్డప్ ఇస్తుంది చాలక నా హెయిర్ని చూసి ఎగతాళి చేసింది. నన్నే కాదు నక్షత్రాన్ని కూడా అంది. అందుకే కోపం వచ్చింది. ఆవిడ హెయిర్ సీక్రెట్ ఏంటో తెలుసుకోవడం కోసం లోపలికి వెళ్ళి చూస్తే సకరం కనిపించింది. డూప్లికేట్ హెయిర్ పెట్టుకొని నన్ను అక్కని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. అందుకే అందరికీ చూపించేశాను. ఆవిడ మమ్మల్ని అనకుండా ఉంటే నేనేమీ చెయ్యను కదమ్మా అని బ్రతిమలాడుతూ అంటుంది. ఆవిడ గీత వైపు చూసి
చూడు గీతమ్మ, నువ్వు చిన్నపిల్లవి. బయట సమాజం ఎలా ఉంటుందో నీకు తెలీదు. మన వైపు ఎలాంటి తప్పు లేకపోయినా ఒక్కొక్కసారి చాలా పెద్ద పనిష్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. బయట వాళ్ళ సంగతి నీకొద్దు. కొంచెం పద్ధతిగా ఆడపిల్లలాగా ఉండవే అని బ్రతిమలాడుతుంది. గీత చాలా బుద్ధిమంతురాల్లాగా, అలాగే రేపటి నుండి నువ్వు ఎలా చెప్తే అలానే వింటాను. నాకు ఆకలేస్తుంది. మార్నింగ్ నుండి నాకేమీ పెట్టలేదు అని ఏడుపు వేస్తూ అనడంతో లక్ష్మి గారు ప్లేట్లోకి ఫుడ్ సర్వ్ చేసి ప్రేమగా గీతకు తినిపిస్తూ ఉంటుంది. ఈ రోజుకి స్టోరీ ఇక్కడితో ముగిసింది. మరలా నెక్స్ట్ ఎపిసోడ్తో కలుసుకుందాం. మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.